నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పనితీరును మెరుగుపరుచుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి। మున్సిపల్ కమిషనర్లకు అసిస్టెంట్ డైరెక్టర్ మురళీధర్ ఆదేశం। ప్రారంభమైన డిఎస్సి 2012 రాత పరీక్షలు 45 కేంద్రాల్లో పరీక్షకు హాజరైన అభ్యర్థులు। మహానేత సేవలు అభినందనీయం, దివంగత నేత స్మృతులను స్మరించుకుందాం, వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం। తిరుపతి శాసనసభ్యులు భూమన పిలుపు। బాపిరాజుకు కలిసొచ్చిన అదృష్టం, టీటీడీ చైర్మన్ గా మరో 2 ఏళ్లు కొనసాగింపు, పాలక మండలిలో జిల్లావాసికి అవకాశం। వార్తల్లోని వివరాలు। మున్సిపల్ అధికారుల పనితీరుపై రాయలసీమ రీజియన్ కమిషనర్లతో మున్సిపల్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీధర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాయలసీమ రీజియన్ కమిషనర్లతో మున్సిపల్ ఏడీ మురళీధర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశానికి ఆర్డీ మురళీకృష్ణ గౌడ్, ఎస్సీ మోహన్తో పాటు 27 మంది కమిషనర్లు హాజరయ్యారు। పన్నుల వసూళ్లు, బిల్లుల చెల్లింపు, టెండర్ల నిర్వహణ, జనన మరణ నమోదు, ధృవీకరణ, ఓటరు నమోదు, పారిశుధ్యం, త్రాగునీరు వంటి పలు అంశాలపై కమిషనర్లను ఆరా తీశారు। సంస్థాగత ఎన్నికల విధుల నిర్వహణ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా ఏడీ మురళీధర్ మాట్లాడుతూ, రానున్న సంస్థాగత ఎన్నికల్లో ఓటర్ జాబితాలో పొరపాట్లు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు। మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు। ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా అన్ని చర్యలను చేపట్టాలని ఆదేశించారు। నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలను సజావుగా నిర్వహించాలని అన్నారు। ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు। కోర్టులో ఉన్న కేసుల పట్ల శ్రద్ధ వహించాలని ఆదేశించారు। ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు। డిఎస్సి 2012 రాత పరీక్షలు ఆదివారం తిరుపతిలో పకడ్బందీగా ప్రారంభమయ్యాయి। చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతిలో 45 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు। జిల్లా విద్యాశాఖ నోటిఫికేషన్లో ప్రకటించిన 630 పోస్టులకు గాను మొత్తం 18,955 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు। ఆదివారం స్కూల్ అసిస్టెంట్ విభాగానికి సంబంధించి 10 నుండి 12 గంటల 30 నిమిషాల వరకు జరిగే లాంగ్వేజెస్ పరీక్షకు 14 కేంద్రాలు, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు జరిగే నాన్ లాంగ్వేజెస్ పరీక్షకు 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు। సోమవారం ఉదయం జరిగే ఎన్జీటీ పరీక్షకు 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు। మధ్యాహ్నం లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీల కోసం 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు। నిర్ణీత సమయం కంటే గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు। నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు హెచ్చరించడంతో అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు। జిల్లా కలెక్టర్ నేతృత్వంలో డీఆర్ఓ శేషయ్య, డీఈఓ ప్రతాప్ రెడ్డి పర్యవేక్షణలో ఈ పరీక్షలను నిర్వహించారు। పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు। పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేశారు। అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు। బ్యాంక్ అభివృద్ధికి అధికారులు, సిబ్బంది సమష్టి కృషి చేయాలని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సుధాకర్ రావు కోరారు। ఆదివారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో శ్రీ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంక్ స్టాఫ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కెఎస్ సుధాకర్ రావు మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు। సొసైటీ చైర్పర్సన్ పిఎల్ ఆనందరెడ్డి మాట్లాడుతూ, సొసైటీ నందు 84 లక్షల డిపాజిట్లు, పొదుపు 105 లక్షలు, రుణాలు 98 లక్షలు ఉన్నాయన్నారు। సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ, సిబ్బంది పట్ల యాజమాన్యానికి సానుకూల దృక్పథం లేకపోవడం బాధాకరం అన్నారు। మానవీయ కోణంలో మెడికల్ బిల్లుల రియంబర్స్మెంట్ బదిలీలు చేయాలని కోరారు। సామరస్య వాతావరణంలో పనిచేస్తే అనుకున్నది సాధించవచ్చని అన్నారు। ఈ సమావేశంలో సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ కుమార్, సంఘం నాయకులు చంద్రారెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు। రాష్ట్రంలో సుస్థిర పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అని ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ ఏఎస్ మనోహర్ అన్నారు। ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలోని 31వ వార్డు ప్రజలు, వార్డు ఇన్ఛార్జ్ నూతన్ ప్రసాద్ ఆధ్వర్యంలో చిత్తూరు నుండి కాణిపాకం వరకు పాదయాత్ర చేపట్టారు। ఈ కార్యక్రమాన్ని ఏఎస్ మనోహర్ ప్రారంభించారు।
ఈ సందర్భంగా ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుస్థిర పాలన అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం అన్నారు. 2 నెలలుగా జైల్లో ఉన్న ఆయన త్వరగా విడుదల కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్ర మాట్లాడుతూ అవినీతి మంత్రులను విడిచిపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడం శోచనీయం అన్నారు. ప్రజలు గమనిస్తున్నారని 2014 ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనవసరంగా ఇరికించి ఏ సంబంధం లేకపోయినా కూడా మంత్రులు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. దానికి కారణంగానే తొందరగా విడుదల చేయాలి. కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు న్యాయమూర్తులు అంతా కూడా దీన్ని ఆలోచించి సంబంధం లేని వ్యక్తిని ఏవన్గా పెట్టి అనవసరంగా ఇబ్బందులు పెట్టి ఈనాడు ఏ విధంగానే సరే వైఎస్ఆర్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా న్యాయమూర్తులు ప్రవర్తించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయటమే కాకుండా తనపై తన కుటుంబ సభ్యులపై భౌతిక దాడులకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్న చిరంజీవిని, అతని తండ్రిని, కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించి తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు భారతి కోరారు. 6 సంవత్సరాల క్రితం దాసరి మఠంకు చెందిన చిరంజీవి వద్దకు ట్యూషన్కి వెళ్తున్న తనకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి చివరకు వరకట్నం తీసుకుని చిరంజీవి పరారయ్యాడని భారతి ఆరోపించింది. దీనిపై న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశానని ఆమె పేర్కొన్నారు. అయితే కేసు పెట్టాననే కోపంతో చిరంజీవి తనను, తన కుటుంబ సభ్యులను తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తారీఖున స్థానిక ఎస్టీవీ నగర్లో చిరంజీవి, అతని తండ్రి సుబ్బయ్య, అత్త కుమారులు జయకుమార్, సుబ్రహ్మణ్యం, వినోద్, మనోజ్లు తనపై, తన తల్లి, స్నేహితురాలిపై దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. స్థానికులు మందలించడంతో వారు పారిపోయారని, రక్షణ కోసం మళ్లీ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని ఆమె చెప్పారు. పోలీసులు స్పందించి చిరంజీవితో పాటు అతనికి సహకరించిన 4గురిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. చిరంజీవిని, అతని తండ్రిని కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితురాలు సిటీ ఛానల్ ద్వారా పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగుమందులపై ప్రభుత్వం నియంత్రణ విధించాలని రైతు సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరులో రైతు నాయకులు విజయ్ చంద్ర నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రైతు నాయకులు కేంద్ర మంత్రి శరద్ పవార్ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలు, పురుగుమందులు, నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు నిర్ణయించడం ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ శరద్ పవార్ గారిని కలవడం జరిగింది. ఒక సమావేశం నిర్వహించినారు. అందులో ప్రధానంగా ఈ విత్తనాల మీద నియంత్రణ అనేది చర్చకు వచ్చింది. అందుకు మన రైతు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ విత్తనాలు, నకిలీ విత్తనాల వల్ల కానీ, ధరల వల్ల కానీ రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనేసి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. బంగారం, వెండి ధరలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో మధ్యతరగతి సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఇన్వెస్టర్లు మాత్రం బంగారం, వెండిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. గతంలో పట్టణాల్లోని అపార్ట్మెంట్లు, షేర్లపై పెట్టుబడులు అధికంగా పెట్టే ఇన్వెస్టర్లు ఇందులో వస్తున్న ఇబ్బందుల వల్ల రోజురోజుకు పెరుగుతున్న బంగారంలో లాభం అధికంగా ఉండటంతో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో సామాన్య ప్రజానీకం తులం బంగారం కూడా కొనేందుకు జంకుతున్నారు. వివాహాది శుభకార్యాలకు సైతం బంగారు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. డాలర్ విలువ తగ్గటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనం అవడంతో అధిక శాతం ప్రజలు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో 2 సంవత్సరాల్లో 1200 రూపాయలు గ్రాముపై ధర పెరిగింది. 2009లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 28,000 రూపాయలుంటే ప్రస్తుతం 32,000 రూపాయలుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా ఏడాది కాల పరిమితి పూర్తి చేసుకున్న కనుమూరి బాపిరాజును మరో 2 ఏళ్లు కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏడాది కాలంగా చైర్మన్గా ఉన్న బాపిరాజు మరో 2 ఏళ్లు అదే పదవిలో కొనసాగనున్నారు. బాపిరాజుకు అదృష్టం కలిసొచ్చింది.
టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఆయన్ను మరోసారి వరించింది. తొలుత ఏడాది కాలానికే పరిమితమైన ఆయనకు ఈసారి డబుల్ ధమాకా లభించింది. గతంలోలా కాకుండా ఈసారి 2 ఏళ్ల పదవీకాలం పొందడం ద్వారా వరుసగా 3 ఏళ్ల పాటు చైర్మన్గా కొనసాగే అరుదైన అవకాశం బాపిరాజుకు సొంతమైంది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా 3 పర్యాయాలు టీటీడీ అధ్యక్షులుగా పనిచేసే భాగ్యం ఈయనకే దక్కింది. ఆగస్టు 24వ తేదీన బాపిరాజు ఏడాది పదవీకాలం పూర్తి కావడంతో ఈ పదవి కోసం హేమాహేమీలు పోటీ పడినప్పటికీ రాజుగారిపైనే శ్రీవారు చల్లని చూపును ప్రసరించారు. పార్టీకి అధిష్టానానికి విధేయతే ఆయనను అందలం ఎక్కించింది. మరో ఏడాది కొనసాగించాలని కోరితే కిరణ్ ఏకంగా 2 ఏళ్లు అవకాశం కల్పించడం చూస్తుంటే విధేయతకే పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తర్వుల పత్రాలపై సంతకం చేసి 14 మందితో కూడిన నూతన పాలక మండలిని ఏర్పాటు చేశారు. గత పాలక మండలిలో కొనసాగిన పాముల రాజేశ్వరీదేవి మినహా మిగిలిన అందరూ కొత్తవారే. వీరిలో ముఖ్యమంత్రి కిరణ్ను నమ్ముకుని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పీలేరు మాజీ శాసనసభ్యులు జీవి శ్రీనాథ్ రెడ్డికి పాలక మండలిలో చోటు దక్కింది. దీంతో చాలా కాలం తర్వాత టీటీడీలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించింది. బోర్డు సభ్యులుగా కమల, రాజిరెడ్డి, శివప్రసాద్, కన్నయ్య, విశ్వనాథరావు దేశపాండే, లక్ష్మణరావు, శ్రీనివాస్, రవీంద్రతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారు. పాలక మండలి నియామకంలో సీఎం కిరణ్ తనదైన ముద్ర వేశారు. కిరణ్ అభిష్టం మేరకే సభ్యుల ఎంపిక జరిగిందనడానికి జీవి శ్రీనాథ్ రెడ్డి నియామకమే అందుకు చక్కటి ఉదాహరణ. ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహానేత దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని తిరుపతి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి ఆదర్శ ముఖ్యమంత్రిగా కొనియాడబడుతున్న స్వర్గీయ వైఎస్ఆర్ 3వ వర్ధంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కోటకొమ్మల వీధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తిరుపతి శాసనసభ్యులు బొమ్మన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దివంగత నేత వైఎస్ఆర్ రాష్ట్రానికి అందించిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని కీర్తించారు. అటువంటి గొప్ప నాయకుడి స్మృతులను చెరిపివేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పాలకపక్షం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని, ఆదరణను చెరపటం ఎవరి వల్ల కాదన్న నిజం ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రుజువైందని తెలిపారు. మహానేత వైఎస్ఆర్ మరణం మనందరిలో బాధ్యత పెంచిందన్న కర్తవ్యాన్ని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయన పట్ల తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకుందామని చెప్పారు. ఈ వేడుకల సందర్భంగా 10,000 మందికి అన్నదానం, 500 మంది రక్తదానం చేద్దామని కార్యకర్తలకు సూచించారు. పార్టీ నాయకులతో పాటు ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బొమ్మన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ సిపి నేతలు పాలగిరి ప్రతాప్ రెడ్డి, ఓవి రమణ, పులుగోరు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి చెరగని స్మృతుల్ని చెరిపివేయాలన్నటువంటి తపన ఉంది. కానీ ప్రజలందరూ కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మీరు చెరిపివేయాలనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు మా గుండెల నుంచి చెరిగిపోరునని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మనమందరం కూడా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులం, రాజశేఖర్ రెడ్డి గారి భక్తులం, రాజశేఖర్ రెడ్డి గారి అనుంగు శిష్యులగా ఆయన వారసత్వాన్ని పుడికి పుచ్చుకున్నటువంటి మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం ఒక్కటే. పేదల పాలిట పెన్నిది విశ్వమాత మదర్ తెరిసా స్ఫూర్తితో నిరాదరణకు గురైన అనాథ బాలలను ఆదుకోవటానికి బహుజన సంక్షేమ సేవా సంఘం ఎప్పుడు ముందుంటుందని ఆ సేవా సంఘం అధ్యక్షులు చంద్రారెడ్డి తెలిపారు. నోబెల్ గ్రహీత స్వర్గీయ మదర్ తెరిసా 102వ జయంతి వేడుకల సందర్భంగా బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రాజన్న పార్క్ సమీపంలోని జవహర్ బాలమందిరంలోని అనాథ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అంతకుముందు ఆ సేవా సంఘం నాయకులు మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సేవా సంఘం అధ్యక్షులు చంద్రారెడ్డి, రఫీ మాట్లాడుతూ సమాజానికి మదర్ తెరిసా అందించిన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో అనాథ బాలలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సేవా సంఘం నాయకులు మునిబాల సుబ్రహ్మణ్యం, కళ్యాణ్ చక్రవర్తి, రాఘవబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.
మదర్ తెరెసా గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ బహుమతి గ్రహీత, పేదల పాలిట పెన్నిధి, నిస్వార్థ జీవితానికి సేవా సంఘ ఆదర్శకురాలు. ఎందరో వేలాది మంది పిల్లలకు, వృద్ధులకు ఆమె చేసిన వైద్య సేవలు అపారము, ఆదర్శము. మరియు మదర్ తెరెసా గారిని ఆదర్శంగా తీసుకుని సంఘ సేవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ హితోధికంగా సేవ చేయవలను. నిరాధనకు గురి అయిన అనాథ పిల్లలను ఆదుకొనడానికి బహుజన సంక్షేమ సంఘం ఎప్పుడు ముందుంటుంది. ఇంకా మీదట కూడా ముందుండి హితోధికంగా సహాయం చేయగలవారు. ఈరోజు మదర్ తెరెసా జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరిపిస్తున్నామంటే ఆమె చేసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సంఘ సేవలు, మరియు ఆమె పిల్లలకి హాస్పిటల్లో చాలామంది కుష్టి వ్యాధి ఉన్న పిల్లలు కానివ్వండి, అనారోగ్యం ఉన్న పిల్లలు కానీ దగ్గర చేర్చుకొని ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. ఆమెని ఎవరూ మర్చిపోలేరు. ఆమె చేసింది ఈరోజు తిరుపతిలో గాను ఆంధ్రప్రదేశ్లో కూడా సరే డాక్టర్లు కూడా అటువంటి సేవా కార్యక్రమాలు చేయరేమో అనిపిస్తుంది నాకు తెలిసి వరకు. దయచేసి మదర్ తెరెసా డాక్టర్గా ఉన్నప్పుడు ఆమె ఎంతో మందికి ఎన్నో సేవలు చేసింది కాబట్టి దయచేసి మీరు కూడా ఆమె ఆదర్శంలో ఆమె అడుగుజాడలో నడవాలని మీకు మేము బహుజన సంఘం తరఫున మేము మిమ్మల్ని. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని ఓవైపు నీటి ఎద్దడి, మరోవైపు కరెంటు కోతలు పట్టి పీడిస్తున్నాయి. అయితే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా పడుతున్న అడపాతడపా వర్షాల కారణంగా ప్రజలకు కొంత ఊరట కలిగినప్పటికీ విషజ్వరాల ప్రభావంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ధార్మిక క్షేత్రాలకు పుట్టినిల్లు తిరుపతి. ఒకప్పుడు ఓ కుగ్రామంగా ఉన్న పుణ్య ప్రదేశం దినదినాభివృద్ధి చెందుతూ మహానగరంగా రూపాంతరం చెందింది. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవటంలో విఫలమయ్యారు. కారణాలేమైనా ఉన్న వాటిని అందిపుచ్చుకోవటంలో వైఫల్యం చెందారని చెప్పక తప్పదు. ఫలితంగా నగరాన్ని సమస్యలు చుట్టుముట్టాయి. అధికారంలోకి వచ్చే ప్రతి రాజకీయ పార్టీ నగరాన్ని, నగర ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘన చరిత్ర ఉన్న తిరుపతి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులకు ముందు చూపు లేకపోవడంతో ఓవైపు నీటి సమస్య, మరోవైపు విద్యుత్ కోతలతో నగర ప్రజలు సతమతమవుతున్నారు. వీటికి తోడు వర్షాకాలం ప్రారంభం కావటం, అడపాదడపా పడుతున్న వర్షాలతో విషజ్వరాలు ప్రబలి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న తిరుపతికి మౌలిక సదుపాయాల కల్పన సక్రమంగా లేదన్న నిజం ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. మురుగు కాలువల్లో చెత్తా చెదారంతో పేరుకుపోయి ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో త్రాగునీటిలో మురుగునీరు కలుస్తున్న దుస్థితి వెరసి ప్రజలను జబ్బుల బారిన పడేటట్లు చేస్తోంది. ముఖ్యంగా డెంగీతో ప్రజలు నానా తాంటాలు పడుతున్నారు. త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనూ అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతున్న పరిసరాల్లో నివసించే వారు డెంగీ బారిన పడుతున్నారు. పవిత్ర పుణ్య ప్రదేశమైన తిరుపతిలో పారిశుద్ధ్యం పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఫలితంగా ఈడిస్ దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీనివల్ల డెంగీ విజృంభిస్తోంది. అయితే వైద్యులు కూడా ఈ వ్యాధి బారిన పడటం ఆశ్చర్యం కలిగించే విషయం. డెంగీ వ్యాధి నిర్ధారించే కేంద్రం తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉంది. అయితే చిత్తూరు, పూతలపట్టు, చంద్రగిరి ప్రాంతాల వాసులు వేలూరు సిఎంసి ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. పుత్తూరు, నగరి, సత్యవేడు ప్రాంతాల జనం చెన్నై ఆసుపత్రులకు తరలి వెళ్తున్నారు. పేద వర్గాలకు చెందిన వారు మాత్రం తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కాగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఈ పథకంలో డెంగీ లేకపోవటం బాధితులకు ఆందోళన కలిగించే అంశం. డెంగీ అధిక ఖర్చుతో కూడుకున్న వ్యాధి. దీన్ని నిర్ధారణ కోసం కనీసం కార్పొరేట్ ఆసుపత్రుల్లో 3,000 రూపాయలు ఖర్చు చేయక తప్పదు. ప్రభుత్వం వెంటనే స్పందించి డెంగీని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్కారు స్పందించుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు కిరణ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం ఏర్పేడ్లోని డేవిస్ లూయిస్ లుచి ఆసుపత్రిలో హెచ్ఐవి బాధితులు, పేద విద్యార్థులకు ధన మార్కెటింగ్ అధినేత కుప్పం ధనంజయుల సహకారంతో బ్యాగ్లు, టూత్పేస్ట్లు, ఆట వస్తువులు, సబ్బులు పంపిణీ చేయగా అమర్ రాజా ఉద్యోగుల సౌజన్యంతో పౌష్టికాహారం అందజేశారు. అలాగే యూనివర్సల్ క్యాటరింగ్ సహకారంతో 130 మందికి హెచ్ఐవి బాధితులు, వృద్ధులకు అన్నదానం చేశారు. నిరుపేదల సహాయార్థమే ఈ ట్రస్ట్ ఆవిర్భవించిందని, ట్రస్ట్ ప్రారంభం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
సామాజిక దృక్పథంతో నిరుపేదలను ఆదుకుని అండగా నిలవాలని తులసమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్ఫూర్తితో సమాజ సేవకు అంకితం కావాలని పలువురు పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో మట్టా పురుషోత్తం, చెరకురెడ్డి కరణ, అమర్రాజా ఉద్యోగులు రమేష్, దొరస్వామి, కుమార్, ట్రస్ట్ నిర్వాహకులు పొన్నాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శేషాచలం అడవులు ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అయితే ఓవైపు స్మగ్లర్ల ధాటికి అరుదైన అటవీ సంపద కనుమరుగైపోతుంటే, మరోవైపు అధికారుల నిర్లక్ష్యానికి కోట్ల విలువ చేసే ఆర్థిక వనరులు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారవుతోంది ప్రభుత్వ పరిస్థితి, అధికారుల పనితీరు. దీనిపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. భారతావనిలో ప్రసిద్ధికెక్కిన పుణ్యక్షేత్రాల్లో మొట్టమొదటిది వెంకటాచలం. ఈ వెంకటాచల అడవులు ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకేనేమో సర్వాంతర్యామి అయిన నారాయణుడు వైకుంఠమును వీడి నేరుగా భూమికి దిగివచ్చాడు. సకల ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని వెతుకుతూ శేషాచల అడవులకు చేరుకున్నాడు. ఇక్కడ ప్రకృతి రమణీయత స్వామివారిని కట్టి పడేసిందేమో తెలియదు కానీ, ఆపద మొక్కులవాడు ఈ కొండ కోణల్లో కొలువై 7 కొండలవాడిగా భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. కోరిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. శ్రీశైలం, శేషశైలం, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషాద్రి, వృషభాద్రి అనే 7 కొండల సమాహారమే తిరుమల క్షేత్రం. స్వామివారి మనస్సునే దోచిన ఈ అడవులు ప్రపంచ చిత్రపటంలోనే గొప్ప ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాలుష్య కోరల నుంచి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మానవుని మనుగడను సుస్థిరం చేశాయి. అంతటి ఘన చరిత్ర కలిగిన శేషాచల అడవుల్లోని అరుదైన అటవీ సంపద స్మగ్లర్ల దాటికి తరిగిపోతోంది. విలాసాలకు బానిసలైన అడవి దొంగలు ప్రకృతిని కాపాడే పచ్చదనాన్ని దొడ్డిదారిన నిర్వీర్యం చేస్తూ ముప్పును కొని తెస్తున్నారు. మొదటి నుంచి అటవీ శాఖ ఉదార స్వభావం వల్లే శేషాచల అడవులకి ఈ దుస్థితి వచ్చిపడింది. అధికారులకు ముందు చూపు లేకపోవడంతో స్మగ్లర్లు విభిన్న వ్యూహాలు పన్ని అటవీ సంపదను దోచుకోవడం మొదలెట్టారు. అడపాదడపా దాడులను నిర్వహించి వాహనాలను, దుండగులను, ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని చేతులు దులుపుకునేవారు. అధికారులు, అటవీ శాఖ నిర్లక్ష్యాన్ని అదనంగా చూసుకున్న స్మగ్లర్లు దొరికిన కాడికి దోచుకోవడం రివాజుగా మారింది. అంతేకాదు, పక్క రాష్ట్రాల స్మగ్లర్లు శేషాచల అడవుల్లో తిష్టవేశారు. వారి నివాసాలకు అనువైన ప్రదేశాలను ఎన్నుకొని వందల మంది కూలీలను పోగు చేసి అటవీ సంపదను కొల్లగొట్టడం ప్రారంభించారు. వీరి ఆగడాలకు హద్దు పద్దు లేకుండా పోయింది. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పుల్లో కాలుష్యం ఒకటి. దీని ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పక తప్పదు. శేషాచల అడవుల్లోని అరుదైన సంపద తరిగిపోతోందని అటు నిఘా వర్గాలు, ఇటు మీడియా హెచ్చరించినా ఫలితం లేకపోయింది. అయితే అడవి దొంగలు అటవీ శాఖ అధికారులపై పంజా విసరడంతో మేల్కొన్న ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో స్మగ్లర్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికారులు మాత్రం ప్రచారానికే పరిమితమైపోతున్నారు. ఇదిలా ఉండగా అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్న వాహనాలు, ఎర్రచందనం దొంగలు మాత్రం కార్యాలయం ఆవరణలో విచ్ఛిన్నమైపోతున్నాయి. తిరుపతి కపిల్ తీర్థం సమీపంలో ఉన్న అటవీ శాఖ కార్యాలయంలో శిథిలావస్థకు చేరుకున్న అటవీ సంపదను, వాహనాలను మనం చూడవచ్చు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ సంపదను ఇలా ఎందుకు వదిలేశారో ఆ 7 కొండల వాడికే తెలియాలి. అలాగే దాడుల్లో పట్టుబడ్డ వాహనాలు తుప్పు పట్టిపోతున్నాయి. వీటిని వేలం వేయాలన్న ఆలోచన ఇటు అధికారులకు, అటు ప్రభుత్వానికి రాకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు వేలం పాట పాడి ఎన్ని సంవత్సరాలైందో అంతుపట్టని విషయం. ఇది ఎవరి నిర్లక్ష్యం తెలియదు కానీ, అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులు సొమ్ము చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహిస్తోంది. ఫలితంగా సర్కారు ఖజానాకు గండి పడుతోంది. కాగా ఇటీవల అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం, స్మగ్లర్లను నిలువరిస్తామని ప్రగల్భాలు పలికారు. అయితే ఇవేమీ ఆచరణకు నోచుకోవడం లేదు. అంతేకాక దాడుల్లో పట్టుబడ్డ కూలీలను, నగదును మీడియా ముందు ఉంచి చేతులు దులిపేసుకుంటున్నారు. అసలైన నిందితులను పట్టుకోవడంలో వీరు చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదన్న విమర్శలు లేకపోలేదు. స్థానిక అటవీ శాఖ కార్యాలయంలోని దొంగలు, వాహనాల భద్రత గాలిలో దీపంలా ఉంది. వాహనాలు తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోతుంటే మరోపక్క విలువైన దొంగలు మాయమైపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఆ 7 కొండలవాడికి ఎరుక. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో సిబ్బంది తమ కర్తవ్యాన్ని ఎంత చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇట్లే అవగతమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇకనైనా ప్రభుత్వం మేలుకొని అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను సంరక్షించుకోవడంలో దృష్టి సారించాలి. శేషాచల అడవుల్లోని అరుదైన సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్ల జాడను గుర్తించడంలో అటవీ అధికారులు, పోలీసులు ఎంతవరకు పురోగతి సాధించారో పర్యవేక్షించాలి. కూలీలను మాత్రమే అదుపులోకి తీసుకుని స్మగ్లింగ్కు సూత్రధారులను పట్టుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు సుమారు 52,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్లో వెళ్లే భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని, అలాగే 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న దివ్యారామ దర్శన భక్తులకు 2 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 3, 50 రూపాయల గదులు 16, 100 రూపాయల గదులు 7, 500 రూపాయల గదులు 3 ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 249, వసంతోత్సవం టికెట్లు 143, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 71, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 191, వసంతోత్సవం టికెట్లు 143, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 71 అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉండే సేవా టికెట్లను ఆదివారం విజయ బ్యాంక్లో పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 2,911 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,130 రూపాయలు. వెండి 1 కిలో ధర 59,180 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 63 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పనితీరును మెరుగుపరుచుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. మున్సిపల్ కమిషనర్లకు అసిస్టెంట్ డైరెక్టర్ మురళీధర్ ఆదేశం. ప్రారంభమైన డిఎస్సి 2012 రాత పరీక్షలు 45 కేంద్రాల్లో పరీక్షకు హాజరైన అభ్యర్థులు. మహానేత సేవలు అభినందనీయం. దివంగత నేత స్మృతులను స్మరించుకుందాం. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం. తిరుపతి శాసనసభ్యులు భూమన పిలుపు. బాపిరాజుకు కలిసొచ్చిన అదృష్టం. టీటీడీ చైర్మన్ గా మరో 2 ఏళ్లు కొనసాగింపు. పాలక మండలిలో జిల్లావాసికి అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.